మెట్రిక్ టన్నులు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. గ్రోత్ ఆఫ్ 63%. దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్. నీకు చేతగాంతనం, నీ లాజిస్టిక్స్ స్ట్రీమ్లైన్ చేసుకొని చేతగాంతనం నీది. ఇలా డివైడ్ కూడా చేస్తే నేను యూరియా సప్లై 44% పెరిగింది, డిఏపి 130% పెరిగింది, కాంప్లెక్స్ ఫర్టిలైజర్ 95% పెరిగింది, ఎంఓపి 31% పెరిగింది. ఇంకా బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండు సార్ డిఏపిలా. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలోనే 28 షోకాజ్ నోటీసులు, 9 లైసెన్స్ క్యాన్సిలేషన్లు, 3 ఎఫ్ఐఆర్లు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే అందరు కాంగ్రెస్ వాళ్ళే ఉంటుంది. అన్ని బురదజల్లే కార్యక్రమాలు. ముఖ్యమంత్రి మాట్లాడితే పేపర్ వాళ్ళు రాస్తారు, ఛానల్ వాళ్ళు చూపిస్తారు. అసలు విషయాలు ఇవి. ఇట్లా నేను ఈ 3-4 సబ్జెక్టులు అడిగితే నాకు వచ్చిన రిప్లై. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను అంతకుముందు సెషన్లో కూడా, నేను లాస్ట్ వింటర్ సెషన్లో ఎప్పుడో ఎన్ని రూపాయలు వచ్చినాయి తెలంగాణకి వెళ్ళి కేంద్రానికి, ఎంత వాపసు వచ్చినాయి అంటే రూపాయికి 87 పైసలు వాపసు వచ్చినాయి. దట్ ఆల్సో అఫీషియల్ ఆన్సర్ ఐ గాట్. ఐ హావ్ షేర్డ్ విత్ యూ ఆల్సో ఇన్ ద పాస్ట్. ఇక జై యువ అట, జై జవాన్, జై కిసాన్, జై యువ. జవాన్ అయితే నాకు సంబంధం లేదు, కిసాన్ పరిస్థితి ఏముందో మనకు తెలుసు. యువ అట, యువ అయితే చెప్పు. ఇక రేపు మైనంపల్లి రోహిత్ యశస్విని రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఫస్ట్ థ్యాంక్ యూ నాకు ఎప్పుడు ఫస్ట్ చేయండి. చదువురానోడు తెలంగాణకి ఎందుకే విద్యాశాఖ పక్క పోర్ట్ఫోలియో కానీ ఇచ్చేయి. తెలంగాణకి సముద్రం ఉన్నది, 3 దిక్కులు. మళ్ళా వారంగానే తెలంగాణ ఒకటే రాష్ట్రం, దేశంలో సముద్రం లేని రాష్ట్రం. ఇది మన ముఖ్యమంత్రి. ఇంకోటి ఇదేందే, నవోదయాలకి కేంద్రం, కేవీలకి కేంద్రం నిర్లక్ష్యం అట. నువ్వు ప్రపోజల్ పంపినావా? నువ్వు ల్యాండ్ అలొకేట్ చేసినావా? ఇప్పుడు ఈ మధ్య న్యూస్లో జగిత్యాల కేవీకి ల్యాండ్ ఇయ్యని బాపతి చదువురానోడు 10 ఎకరాలు ఇరా అంటే 5 ఎకరాలు ఇచ్చిండు. అది మేము కొట్లాడంగా. మళ్ళీ ఈయన డైలాగులు ఇవి. నువ్వు ల్యాండ్ అలొకేట్ చేయి. ఏ జిల్లాలలో కేవీ లేవు, నవోదయాలు లేవు, ల్యాండ్ అలొకేట్ చేయి, ప్రపోజల్ పంపు. 9 నవోదయాలు వస్తే 2 తెచ్చుకున్నా నేను నా కాన్స్టిట్యున్సీ. తెలంగాణకు 9 వస్తే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఊహాజనితం. అది ఊహల్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు సారు అందరికి, చుట్టాలకి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదు అంటున్నా, ఇప్పుడు ఇస్తుండు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. అది స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? పైసలే ఇప్పుడే బిచ్చపోడు. అచ్చా, అన్నిటికంటే పెద్ద జోక్ చెప్పాలా, నవోదయ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన దానికి ల్యాండ్ అలొకేట్ అయింది. అది కూడా నేను కొట్లాడాల్సి వచ్చి పోయి ముఖ్యమంత్రి నేను కలిసి తెచ్చుకున్నది ల్యాండ్. లేదు వీళ్ళకి చిత్తమే లేదు. చేసినాక టెంపరీ ల్యాండ్ అలొకేట్ అయినాక టెంపరీ ప్రెమిసెస్కి పర్మిషన్ ఇస్తారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసుకోవడానికి. దానికి రిపేర్కి కూడా బిచ్చపోయిన దగ్గర పైసలు లేవు. నేను ఎంపీ ల్యాండ్కి వెళ్ళి 25 లక్షలు ఇచ్చిన. అది ఈయనకున్న చిత్తశుద్ధి. టెంపరీ ప్రెమిసెస్ ఆఫ్ నవోదయ నిజామాబాద్ రిపేర్కి ఫండ్ లేకుండే గవర్నమెంట్ దేల. ఎంపీ ల్యాండ్కి వెళ్ళి 25 లక్షలు ఇస్తే స్టార్ట్ అయింది అక్కడ. డైలాగులు కొట్టదు భయ. మీ పార్టీ ఉండే కదా ఎన్నేళ్ళు ఉండే ప్రభుత్వంలో, ఎన్నేళ్ళు ఉండే. ఫస్ట్ అయితే డిస్కషన్కి అయితే ఒప్పుకోవట్లేరు పార్లమెంట్లో. రిఫార్మ్స్ తీసుకొద్దాము అంటే పేపర్ లీక్ కాకుండా డిస్కషన్ ఒప్పుకోవట్లేరు. ఇవన్నీ కాదు. రోహిత్నో మేడం యశస్వి రెడ్డి గారినో ఇద్దరిట్లో ఒకరిని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమన్నా, ఈయనకు ఎందుకు ఆ పోర్ట్ఫోలియో? ఈయన తెలంగాణలో ఉన్న బీచ్కి పోయి ఆడుకోవచ్చు.